మీరు బాగున్నారా? చాలా రోజుల నుంచి వచ్చినట్టున్నారు. వైరల్ ఫ్యామిలీ అఫీషియల్ అని ఛానల్ ఉందండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైరల్ ఫ్యామిలీ అఫీషియల్. ఏండోయ్ అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా Food46 ఛానల్ సాయి బ్రోని అయితే కలవడం జరిగింది. నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్గా సాయి బ్రోని ఎలా కలిసినా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూసండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే గోకవరం వెళ్ళి మా తమ్ముని తీసుకుని రంపలో వీడియో షూట్ చేయాలని. కోరుకొండ రోడ్ అండి, ఇక్కడ ఏదో బంద్ జరిగింది, అందుకే ట్రాఫిక్ జాము. ఈ ఎమోజీ ఎందుకు పెట్టారంటే ఎగ్జాక్ట్గా అక్కడే అండి కుక్కడ్డు వచ్చి మేము పడిపోయాం బండి మంచి. మర్చిపోలేని మెమరీ కదా, అందుకే మళ్ళీ షూట్ చేసుకున్నానండి. ఇదైతే కోరుకొండ నుంచి గోకవరం రోడ్ అండి. నేను వెళ్తున్నాను. ఇక్కడ వరకు నా మైండ్ ఆలోచనలన్నీ అదే రంప వెళ్ళి వీడియో తీసుకోవాలని అదే ఆలోచనలో ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చాక మన Food46 ఛానల్లో వీడియో పెట్టారండి, ఫ్రూట్ షాప్ పెట్టామని. నాకు ఈ రోడ్ చూడగానే అది గుర్తొచ్చింది. అక్కడతో నా ఆలోచన మారిపోయిందండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చాక ఈ షాప్ కోసం వెతికాను, ముందుకు వెళ్ళిపోయాను, తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చానండి, ఇక్కడే కదా ఉంటుందా అని. వచ్చిన తర్వాత ఏంటంటే నెంబర్ చూశాను, నెంబర్కి కాల్ చేశాను. కాల్ చేస్తే ఎంతకీ లిఫ్ట్ చేసింది మన శనక్కాయ బ్రో. అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. శనక్కాయ బ్రో లిఫ్ట్ చేస్తాడు అనుకోలేదు, ఎవరో చేస్తారేమో అడుగుదాం. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఆ Food46 నైట్ క్యాంపులు చూసినప్పుడల్లా మనం కూడా అన్నతో ఇలా వెళ్దాం సరదాగా, ఒకసారి ఓ నైట్ క్యాంప్లో ఉందాం అని చెప్పి అడుగుదామని ఎప్పటి నుంచో ఉండేదండి. మా నాన్నమ్మగారు వాళ్ళ ఊరు అయితే ఆ గోకవరం, ఆ తర్వాత వచ్చి కొత్తపల్లినండి మా నాన్నమ్మగారు వాళ్ళ ఊరు. మనోడు వీడియోలో అత్తమని చూసినప్పుడల్లా కొత్తపల్లి నుంచి వెళ్తున్నాను, గోకవరం దాటని ఇవన్నీ చెప్తుంటే అనిపించేది. మనోడు ఇక్కడ దగ్గరలోనే ఉంటున్నాడు, కానీ ఎలా కాంటాక్ట్ అవ్వాలా అని చాలాసార్లు అనుకున్నానండి. కానీ ఫైనల్లీ ఇప్పుడు కుదిరేసింది. అప్పుడు వెంటనే ఇంకోండి మనోడు శనక్కాయ బ్రో అడ్రస్ చెప్పాడు. చెప్పగానే ఆ అడ్రస్ పట్టుకుని వెళ్ళిపోయాను. ఇంతకీ ఇక్కడ ఇంత జరిగిందండి. అసలు మా శనక్కాయ బ్రో చెప్పింది ఏంటంటే కోరుకొండ నుంచి వెళ్ళమని చెప్పాడు. నేను గోకవరం ఎలాగో వచ్చేసాను కదని చెప్పి గోకవరం అడ్డ రూట్ ఉంటుందేమో ఇంకా దగ్గరగా అనుకుని గోకవరం నుంచి అతి తెలివితేటలతో వెళ్ళానండి. మనం చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి కదండి. ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా తిరిగేసుకుని చెప్పినట్టు నేను ఇంకా ఎక్స్ట్రాగా వెళ్ళానండి. కోరుకొండ అయితే 8 కిలోమీటర్సే, నేనైతే ఇంకా ఎక్స్ట్రాగా వెళ్ళానండి. డబల్ కిలోమీటర్స్ వెళ్ళాను. వెళ్ళాం కానీ నేచర్ అయితే చాలా బాగుందండి. రోడ్డు బాగోపోయినా నేచర్ అయితే చాలా బాగుంది. అసలు చాలా ఎంజాయ్ చేసాం. ఇలాంటి నేచర్లో వెళ్తూ ఉంటే, ఇలా నేచర్లో ట్రావెల్ చేస్తూ ఉంటే, ఇలా నేచర్ని చూస్తూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ వీడియోతో నేను సాయి బ్రోని కలవడమే కాదు, నేచర్ని కూడా మీకు చూపించాలనుకున్నాను. ఎలాగ రంపెళ్ళి తీయాలనుకున్న వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఇదైతే ఈ వీడియోలో సాయి బ్రోని కలవడం ఒకటి, అలాగే ఈ అందమైన నేచర్ని మీకు చూపించడం కూడా జరిగింది. ఈ వీడియో అయితే ఈ ఇయర్లో ఫస్ట్ లాంగ్ వీడియో అండి మాది. నేనైతే అసలు ఆ లాంగ్ వీడియోస్కి అయితే ఇంట్రెస్ట్ చూపించను. ఫస్ట్ ఛానల్ పెట్టినప్పటి నుంచి తనే చేసుకునేది. కానీ ఏంటంటే నాకు ఇలా నేచర్ని చూసి ఎంజాయ్ చేయడం, అలా వెళ్ళడం ఇష్టం. కానీ ఇలా వీడియో తీసి దానికి వాయిస్ ఓవర్లు ఇవన్నీ ఇవ్వాలి నాకు చాలా కష్టం అండి. యూట్యూబ్ షార్ట్స్ అయితే ఏదో చేయగలను, కానీ ఇది ఏంటంటే మేనేజ్ చేయలేకపోతున్నాను. నాకు నేచర్ని చూసి ఎంజాయ్ చేయడం ఇష్టమే, కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం కష్టం అండి. కానీ అది కూడా నేర్చుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి షూటింగ్ కానీ కమ్యూనికేషన్ కానీ ఏమైనా లోపాలు ఉంటే కామెంట్ చేయండి, నేను సర్చ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా ఈ రోజుల్లో ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కొంచెం ఫేమస్ అయితే అసలు మనతో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరండి. మాట్లాడడమే కదా, అసలు కాల్ కూడా లిఫ్ట్ చేయరు. కానీ Food46 సాయి బ్రో అలా కాదు. అసలు సాయి బ్రో కానీ వాళ్ళ టీం కానీ అసలు అలా కాదండి. వాళ్ళు ఆల్రెడీ ఫేమస్ అయిపోయారు. అసలు మామూలు ఫేమస్ కాదు, తెలుసు మీకు ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్లో అట్లా చూస్తారు. అసలు అలా మాట్లాడతారని నేనైతే ఊహించలేదండి. నేను అసలు ఇది జర్నీ అన్ఎక్స్పెక్టెడ్, వాళ్ళ బిహేవియర్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ అండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజుల్లో కూడా అలా ఉంటారా అని. తన కానీ వాళ్ళ మదర్ కానీ శనక్కాయ బ్రో కానీ వీళ్ళందరూ అసలు మాట్లాడడం కానీ ఎంత అనిపించింది. నిజమే, పల్లెటూరులో ఉండే మనుషులు కల్మషం లేకుండా ఉంటారంటారు కదా, నిజంగా అలాగే డౌన్ టు ఎర్త్ ఉన్నారండి.
ఈ రోజుల్లో అలాంటి వాళ్ళని చూడడం అయితే చాలా కష్టం. నేనైతే దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకే ఇంత అలా చెప్పగలుగుతున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాది ఫస్ట్ వీడియో కాబట్టి నేను ఈ ప్లేసుల గురించి మీకు చెప్పలేకపోతున్నానండి. ఈ ప్లేసులు ఏంటో, ఏ ఊరు, ఇవన్నీ నాకైతే ఐడియా లేదు. ఆ గోకవరం కొత్తపల్లిలో ఉన్నాం కానీ ఆ మారేడుమిల్లి, ఆ రంపచోడవరం వైపు తిరిగాం కానీ ఈ టైపు నేను ఎప్పుడు వెళ్ళలేదండి. అందుకే మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ టైం అయితే ఇంకా ట్రై చేస్తాను బాగా ఎగ్జాక్ట్గా చెప్పడానికి. నెక్స్ట్ వీడియోలో రంప అది షూట్ చేస్తానన్నాను కదా, కొన్ని ప్లేసులు రంపలో షూట్ చేస్తాను. ఎక్కువ అందరు చూపించినవి కాకుండా కొత్తగా చూపించడానికి నేను ట్రై చేస్తున్నానండి. మీరు ఏంటంటే నా మాటలు వింటా నేచర్ని ఎంజాయ్ చేయండి, అప్పుడు మీకు వీడియో బోర్ కొట్టదు. మా వైఫ్ అయితే మరీ చెప్పిందండి, లాంగ్ వీడియో చేయండి మీకు ఒక్కరోజు సెలవు వచ్చినా అని. మా ఆవిడ అందో లేదో కానీ నాకు ఒకరోజు సెలవు వచ్చేసింది, వెంటనే ఈ లాంగ్ వీడియో చేసాను. కానీ నేచర్ని ఎంజాయ్ చేయడం మాత్రం నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. మా వైఫ్ కానీ, మా తమ్ముడు కానీ, మా చుట్టాలు కానీ, మా ఫ్రెండ్స్ కానీ ఏడిపిస్తూ ఉంటారండి. ఎప్పుడు అలా వెళ్ళి ఒంటరిగా కూర్చుని నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటావు, ఏంటిగా పిచ్చి నీకు అని అడుగుతారు. కానీ బాగుంటుంది కదండి అలా ఒంటరిగా వెళ్ళి నేచర్లో కూర్చొని, ఎంత బాగుంటుంది. ఎందుకంటే నేచర్ గాడ్స్ గిఫ్ట్. మన కష్టాలు మర్చిపోవడానికి దేవుడు ఆ గిఫ్ట్ ఇచ్చాడేమో అనిపిస్తుంది నాకు. కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి. ఎక్కడైనా మా ఊర్లో ఉన్నా సరే నా ఫ్రెండ్ నేను ఆ గోదావరి దగ్గర కూర్చోవడం, లేకపోతే ఈ గోకవరం అక్కడికి వచ్చినప్పుడు అయితే అలాగ కొండల వైపు అటువైపు వెళ్ళిపోతానండి నేను. నాకైతే ఈ ఏరియా అయితే చాలా ఇష్టం అండి. మీలో ఎవరికైనా ఇలాంటి ఇష్టాలు ఉంటే కింద కామెంట్ చేయండి. మనందరం సేమ్ పించు. ఇది ఈరోజు మన ట్రిప్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ, కొవ్వూరు టు కోటి. బాగుందా క్యాప్షను? యాక్చువల్గా నేను ఇంత దూరం ఉంటుంది అనుకోలేదండి. ఇలా వెళ్తే అలా వచ్చేస్తా అనుకుని బయలుదేరాను. కానీ అయితే చెప్పాను కదండి, ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా తిరిగేసుకుని వెళ్ళి జర్నీ చేశానండి. అలాగే జరిగింది. ఇంకా అయినా సరే మనం ముందు వెళ్ళి సాయిబ్రోని కలవాలి అని చెప్పి పెట్టుకున్నాం కదా, ఆ ఆనందంలో ఏం తెలియలేదండి. కానీ వీడియో మాత్రం బాగా లాంగ్గా వచ్చింది. ఫస్ట్ సాయిబ్రో ఊరు వెళ్ళినప్పుడు చెప్పారండి అడ్రస్ చెప్తే వాళ్ళు పాక ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళాము. ఇదివరకు ఉండే హౌస్ దగ్గరికి. ఎగ్జాక్ట్గా హౌస్ దగ్గరకు వచ్చేసాం కదా అని అయ్యో ఎవరు లేరు అనుకున్నాం. ఇంతకీ ఆ పాక నుంచి ఖాళీ చేస్తారంటండి. ఎందుకంటే వర్షం పడినప్పుడు బాగా వర్షం అనేది పడి అమ్మ చాలా ఇబ్బంది పడిందంట. అందుకనే ఇంకా వెంటనే సాయిబ్రో రెంట్కి హౌస్ తీసుకుని మరీ వచ్చేసారంట బయటికి. ఇప్పుడు కొత్త ఇల్లు కట్టాలని ముందు మెయిన్ టార్గెట్తో ఉన్నాడు మన బ్రో. అది త్వరగా అవ్వాలని మనం కోరుకుందాం. తమ్నైల్లో నేను పెట్టాను కదండి, ఇలా అవుతుందని అనుకోలేదని. అది నేనేదో ఉత్తనే పెట్టాడు వీడు యూస్ కోసం పెట్టేశాడు, జస్టిఫికేషన్ ఇవ్వడం అనుకోకండి. నేను జస్టిఫికేషన్ ఇస్తాను, అందుకే లాస్ట్ వరకు వీడియో చూడండి అన్నాను. అలాగే ఈ వీడియోలో చూపిస్తున్న ప్లేసు, ఈ రోడ్స్ మీకు అన్నీ ఐడియా ఉంటే, అక్కడ దగ్గరలో వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే కామెంట్ చేయండి. ఇది ఏ రూటు, ఏ ప్లేసు, మీ ఊరి నుంచి ఏమన్నా వెళ్ళిందా. ఫైనల్గా ఇలా అవుతుంది అనుకోలేదు అన్న తమ్మునికి జస్టిఫికేషన్ ఇస్తాను, వినండి. ఏంటంటే సాయిబ్రోని నేను అడిగాను, భయ్యా ఒక షార్ట్ తీసుకుందాం మన ఇద్దరం మా ఛానల్లో అప్లోడ్ చేసుకుంటా అంటే, నేనైతే అసలు సరే చేద్దాం అంటాడు అనుకోలేదు. కానీ వెంటనే సాయిబ్రో అన్నాడు చేసేద్దాం బ్రో దాని ఏముంది అన్నాడు. యూట్యూబ్ షార్ట్ కూడా చేసామండి, అది కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి, ఎంజాయ్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. కొన్ని వీడియోస్ ఏంటంటే మా తమ్ముడికి అలవాటు లేక మామూలుగా వెర్టికల్గా తీసాడండి, అవి కూడా కుదిరితే అప్లోడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. మనం ఫైనల్గా అయితే మన సాయన్న ఇంటికి వచ్చేసాం. ఫుడ్ 46. మీరు బాగున్నారా? చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. చాలా దూరం అండి, కొవ్వూరు నుంచి వచ్చాం బాబాయ్. మీ పేరు అన్న మేము ఫాలోవర్. థ్యాంక్స్ అన్న. ప్రతి వీడియో తప్పకుండా చూస్తూ ఉంటాం మేము. మీ వంటలు చాలా మామూలుగా ఉంటాం అసలు. థ్యాంక్స్ అన్న. మీరు ఇంకా అలాగే అలా చేస్తూనే ఉంటాం, మీరు అలా చూసి ట్రై చేస్తూనే ఉంటాం. చేయండి అన్న తప్పకుండా. మీరు కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినట్టున్నారు, మీ ఛానల్ కూడా మా ఛానల్ లాగే సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అన్న. కష్టపడండి అన్న, కష్టపడితే మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. తప్పకుండా.
వైరల్ ఫ్యామిలీ అఫీషియల్ అని ఛానల్ ఉందండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాళ్ళు మెసేజ్ ఓరియంటెడ్ కంటెంట్ చేస్తూ ఉంటాడు, మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి నాకులాగే. థ్యాంక్ యూ సో మచ్ అన్న.